అదే నమస్కారం. ప్రశ్న జోసెఫ్ అలియస్ ప్రశ్న రావణ్. నిజంగా అతన్ని చూస్తే నాకు ఈరోజు అనిపిస్తుంది కదా, ఆటలు అరటిపండు అంటే ఏంటనుకున్నాం, ఇదేరా బాబు అనిపిస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నానా హడావుడి చేస్తూ వీడియోలు పెట్టాడు. నిజం నేను రోజు చూడలా. బట్ ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో, అది కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు పడిందో, ఏం మాట్లాడి ఏంట్రా బాబు అన్నప్పుడు అతని ఛానల్ అవసరం లేదండి, వైరల్ అవుతున్న వీడియోలు చూడండి అన్నారు. అబ్బో ఘోరాతి ఘోరంగా ఉంది. ఆ ఏలూరులో దళిత రిజర్వేషన్ శంకరామ అది చూడండి, పోనీ అదన్నా దళిత క్రైస్తవ రిజర్వేషన్ శంకరామ అది పోనీ, అందులో ఏం మాట్లాడు వినండి అన్నారు. రాధా మనోహర్ దాస్ని పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఏంటో మొత్తం చూసి నేను షాక్. ఇలా ఎలా మాట్లాడతాడు బాబుకి యూట్యూబర్ అయ్యి ఉండని. ఇక ఆ తర్వాత క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇతని వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉందండి. అందులో గుడిపూటి గమన అని చెప్పేసి ఈ ప్రశ్న ఛానల్కి సీఈఓగా చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ సీఈఓ. సరే, ఏదైనా అరెస్ట్ అయ్యాడు కదా, ఆమె కూడా అదుపులో తీసుకుంటారు కదా అని చెప్తే అదుపులోకి తీసుకున్నారు. నేను గన్నవరంలో విచారణ చేశారు. అప్పుడు ఆమె బయట పెట్టిన విషయాలకి పోలీసుల షాక్. ఎందుకు? ఈ జోసెఫ్ అని జస్ట్ ఆటలు అరటిపోయింది అంతే, వెనకాల నెట్వర్క్ అంతా వేరే. అసలు ఈ జోసెఫ్ అనే వ్యక్తికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి ఒకప్పుడు డబ్బులు రాక చాలా నడపలేకున్నాడు. అప్పుడు గమన పరిచయం అయింది. గమన ఎలా పరిచయం అయింది? గమన కూడా రీల్స్ చేసిద్ది, ఏదో వీడియోలో పెడుతూ ఉండిద్ది. ఈమె వచ్చేసి రాము అనబడే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమె వచ్చేసి బళ్ళారి. మరి పెళ్ళైన తర్వాత ఈమెకి మరి బొటిక్ పెట్టిందట బెంగళూరులో. ఇంద్రసేన చౌదరి మాదినేని, సబ్జెక్ట్ కరెక్షన్ ఇంటి పేరు అదే అనుకుంటా. ఇంద్రసేన చౌదరి అలియాస్ ఇంద్రసేన నాయుడు, అతను పరిచయం అయ్యాడు. ఇతని బ్రదర్ వచ్చేసి ఈ కళ్యాణదుర్గం ఉంది కదా, ఉమామహేశ్వర నాయుడు అలియాస్ ఉమామహేశ్వర చౌదరి. మన రాయలసీమలో కమ్మ ఇంటి వాళ్ళకి సంబంధించి పేరు చివరన నాయుడు పెట్టుకుంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు. అందుకే కొన్ని పేపర్లు ఏం చేశాయంటే ఇక్కడ ఉమామహేశ్వర చౌదరి అండ్ ఇంద్రసేన చౌదరి అని రాసుకుంటూ వచ్చారు. సో పాయింట్ ఏంటంటే కళ్యాణదుర్గం సైడ్ నుంచి ఈ ఉమామహేశ్వర నాయుడు అలియాస్ చౌదరి అనబడే వ్యక్తి గతంలో టీడీపీ నుంచి టికెట్ ఆశించాడంట. బట్ టికెట్ ఇవ్వాల. ఈలోపు వైసీపీ పంచం చేరాడు. మరి ఎలానో కానీ అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా, ఇంద్రసేన చౌదరికి తర్వాత ఉమామహేశ్వర చౌదరి ఇద్దరు కూడా ఈ పవన్ కళ్యాణ్ అంటే పడదంట. అలా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేద్దాం, కూటమి ప్రభుత్వంలో చీలికలు తెద్దామని చెప్పేసి అనుకొని ఏం చేద్దాం ఏంటనుకున్నప్పుడు ఈ ఇంద్రసేన చౌదరికి ఈ అమ్మాయి గమన పరిచయమే. ఈ పరిచయం కాస్త ఇక చాలా దూరం వెళ్ళిపోయిందట. ఆ వెళ్ళిపోయిన మూమెంట్లోనే తన భర్త రాము మీద కేసులు పెట్టి వేధించారట గమన భర్త. దాని దగ్గర రాము ఒకసారి ఆత్మహత్య కూడా చేసుకుని అనుకున్నాడట. మొత్తం వైరల్ అవుతున్న కంటెంట్, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక రామును పూర్తిగా వదిలించుకున్న తర్వాత, వదిలించుకునే పాపం రామును పూర్తిగా వదిలిపెట్టిన తర్వాత ఇక ఈమె వచ్చి హైదరాబాద్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఎవరెవరుతున్నారో ఇంద్రసేన చౌదరి అలియాస్ ఇంద్రసేన నాయుడు ఆయనతో ఉంటున్న మూమెంట్లో ఇక ఈ ప్రశ్న జోసెఫ్ బాగా క్లోజ్ అయిపోయి ఇక ఆ ఛానల్ సీఈఓగా ఇవన్నీ పెట్టేసి ఆ ఛానల్ బ్యాక్ అండ్ సపోర్ట్ మొత్తం మనం ఇద్దాం ఫైనాన్షియల్గా అని చెప్పేసి అని ఇక అప్పుడు కూటమి గవర్నమెంట్లో అధికారులు ఎవరెవరు ఉన్నారు, వైసీపీ గవర్నమెంట్లో అధికారులు చేసి రిటైర్ అయిన వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి పెట్టుకొని ఇక వాళ్ళందరితో ఒక నెట్వర్క్ రెడీ చేసి ఇక యాంటీ హిందూ యాంటీ కూటమి గవర్నమెంట్ బ్యాచ్ని రెడీ చేసి ఇక వాళ్ళందరూ కూడా గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి ఇక ఎప్పటికప్పుడు స్క్రిప్టులు రెడీ చేసి ఇస్తే ఈ ప్రశ్న జోసెఫ్ వీరావేశంతో చదవటం, వీరావేశంతో వీడియో చేయడం చేసేవాడు. వెనకాలను మొత్తం చూసుకునేది ఈ అమ్మాయి గమన అంట. అండ్ ఈ ప్రశ్న జోసెఫ్కి సంబంధించి కూడా అంటున్నప్పుడు ఆ రిటైర్డ్ ఐఏఎస్లతో రిటైర్డ్ ఐపీఎస్లతో మాట్లాడి వాళ్ళు ఇచ్చే సున్నితమైన సమాచారం, కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని కూడా మనోడు ఓ రేంజ్లో చెప్తూ ఉండేవాడు. ఈ మూమెంట్లోనే మనోడికి వీళ్ళు కమ్యూనిస్టులది కూడా వీళ్ళు ఉన్నారు, లేదన్నప్పుడు నిషేధిత మావోయిస్టులు కూడా ఎట్లన్నా టచ్ ఉన్నారో మరి డోంట్ విచారణ జరుగుతుంది. అది అదే మూమెంట్లో మనోడు వీరావేశంతో హెడ్మాకి జోహార్లో, హెడ్మాని చంపింది ఈ వ్యవస్థ అంటూ, హెడ్మాలంటూ మరలా పుట్టాలంటూ, మావోయిజం మరలా పురుడు పోసుకెళ్ళంటూ నానా హడావిడి చేసాడు ఆ మనిషి. మావోయిస్టులకు సంబంధించి, నక్సలైట్కి సంబంధించి అసలు మొత్తాన్ని ఏరి పారేసి వాళ్ళకి ఎండగడి చెప్పాలని చెప్పి హోంమంత్రి అమిత్ షా ఆ ప్రశ్న కగారంటూ మనం ఏం చేసాడంటే చూసాం. ఎంత జరుగుతున్న మూమెంట్లో మరల ఇతను వచ్చేసి ఈ రకం చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఇవన్నీ పక్కన పెడితే అతనికి సంబంధించి 4 కేసులు మనం ఫైల్ అయినాయి. అన్నీ కూడా బెయిలబుల్ కేసులు. అన్ని వాదించిన తర్వాత జడా శ్రవణ్. ఈ జడా శ్రవణ్ ఎవరు? మాజీ మెజిస్ట్రేట్, మాజీ జడ్జి. ఇతనేమో దళిత క్రైస్తవుల శంఖారావం అంటూ వీరావేశంతో రఘురామకృష్ణరాజు 4 వస్తానంటాడు. ఆ 4 కూడా పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా పంపిస్తా అంటాడు.
చర్చిల మీద లౌడ్ స్పీకర్లు పెట్టుకుని డౌట్ నేను చూసుకుంటా అంటాడు. అండ్ మతం మారిన దళితులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళితులు కానీ వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వాలి అంటాడు. నానా హడావుడి చేసి ఇతను ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హిందూ అంటాడు. అండ్ రావణట్ట మాట్లాడాడు కదరా బాబు అంటే, ఎస్ నువ్వు నచ్చని మతాన్ని గురించి నువ్వు మాట్లాడు, మాకు నచ్చిన మతం గురించి నువ్వు మాట్లాడు, అది కూడా పాజిటివ్గా. ఇతరులు వారి మతానికి సంబంధించిన అంశాల పట్ల వేరే ఎవరైనా తేడా పోతే ఎందుకు ఊరుకుంటారు? అలా ఈ జోసెఫ్ కూడా తప్పుగా మాట్లాడితే దాన్ని ఖండిస్తాను, నేను సపోర్ట్ చేయను అన్నాడు. మరి నువ్వు 4 కేసులు బెయిల్ తెచ్చి అదేంటారు బాబు అంటే, అవన్నీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశాలు, మతానికి సంబంధించినవి కాదు అన్నాడు. అవునా, ఇప్పుడు నువ్వు హిందూ అంటావు, నేను హిందూనే కదా అన్నాడు. మరి రావణ మాట్లాడితే రావణ మాట్లాడితే తప్పే కదా అన్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఒక సోషల్ మీడియాలో భలే రాసుకొచ్చారు. అదైతే ఇతనే కావాలని జోసెఫ్ని పట్టకొచ్చి ఆ ఏలూరు సభలో అతని చేత మాట్లాడించాడని, మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా తేడాగా మాట్లాడతాడని, దానివల్ల కేసులు అవుతాయని, ఈ కేసులు అవుతున్న మూమెంట్లో పాత కేసులు కూడా మీదకు వస్తాయని, ఆ మూమెంట్లో ఎట్టిపట్లో బెయిల్ రాని కేసుల్లో అతను ఇరుక్కుంటాడని, ఇక అప్పుడు ఇతని వెనక నెట్వర్క్ ఏముంది ఏంటి మొత్తం కూడా పోలీసులు బయటకు లాగుతారని ఇతను అనుకున్నాడని, అలా ఇరికించడని, నిజమైన హిందూ ఈ జడాశ్రవణ్ అని చెప్పేసి ఎటకారంగా పెడతా ఉన్నారు. ఐఎమ్ షూర్ ఈ జడాశ్రవణ్ చెప్తూ ఉన్నాడు నేను హిందూనని, బట్ ఆయన మాట్లాడిన ప్రవర్తన చూస్తే మరి నాకైతే అలా అనిపించలేదు. మరి ఇంకా ఆయన చెప్పాలి. హిందూగా ఉంటూ క్రైస్తవుల తరఫున వకాల్తా పుచ్చుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రెచ్చగొడుతూ కరెక్ట్ కాదు కదా అది. సరే, నెక్స్ట్ అనూష. ఈమె ఎవరు? ప్రశ్న జోసెఫ్ యొక్క భార్య. ఈమె వచ్చి హైకోర్టుకి పిటిషన్ ఒకటి పెట్టింది. ఏమని? ప్రశ్న జోసెఫ్ ఆఫీస్ నుంచి ల్యాప్టాప్లు, మొబైల్లు, పెన్రోలు పట్టుకెళ్ళిపోయారు, వాటిని ఏమీ ఓపెన్ చేయదు. తీసుకెళ్ళింది ఎందుకు? అందులో ఏముందంటే తెలుసుకోవడం కదా, ఓపెన్ చేద్దాడు. ఒకవేళ ఓపెన్ చేసినా అందులో సమాచారం ఏది బయటికి ఇవ్వద్దాడు. వాళ్ళు ఓపెన్ చేసి చూసే సమాచారం ఏముందనే కదా, అది బయటికి ఇవ్వదు. తర్వాత మా ఆయన ఫోటోల్ని వీడియోలు మార్ఫింగ్ చేసి గలీస్తనంగా బయటకు వదులుతూ ఉన్నారు. గలీస్తనంగా బయటకు వదలటం కాదు, అతని మొబైల్లోనే అశ్లీల వీడియోలు, ఫోటోలు ఉన్నాయట. అతను కొంతమంది బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, కొంతమంది ఇతనితో ఇష్టపడి వస్తే ఆ ఫోటోలు, వీడియోలు తీసి ఆ తర్వాత వాళ్ళని వాడుకోవడం కావచ్చు, ఇలా రకరకాలుగా చేశాడంట. అవన్నీ పోలీసులు చెప్తూనే ఉన్నారు, బయట చాలామంది పబ్లిసిటీ వైరల్ చేస్తూనే ఉన్నారు. ఆమె వచ్చి ఏమనేది, అవన్నీ వైరల్ చేయొద్దు, అవన్నీ చెప్పొద్దు, అవన్నీ మా ఫ్యామిలీకి సంబంధించినవి, పర్సనల్వి అని ఈమైంది. ఈరోజు కోర్టు మరి ఏం చెప్పింది ఏంటో చూద్దాం. అండ్ నాకు తెలిసి ఈరోజు గన్నవరం కోర్టులో కూడా ఇతను పోలీస్ కస్టడీకి ఇమ్మని అడిగి ఉన్నారు. రేపు 18వ తారీఖు ఇతను రిమాండ్ మూసిద్ది. పోలీసులు ఏమంటారంటే ఇతని నుంచి చాలా వివరాలు మేము రాబట్టాలి, మా కస్టడీకి ఇవ్వండి వాళ్ళు అంటున్నారు. బట్ ఈరోజు మరి ఏం చెప్తారో చూద్దాం. ఓవరాల్ మొత్తం ఎపిసోడ్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇతనేమో చౌదరి అనేటువంటి అనూషని లవ్ పేరుతో పెళ్లి చేసుకున్నాడు. బట్ ఇతను వచ్చేసి ఎస్సీ, బట్ బయట ఏమో చౌదరి అని చెప్పుకుంటూ ఉంటాడు. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తూ పవన్ కళ్యాణ్ అండన మాటలు అంటూ ఉన్నాడు. వీటన్నిటికి వెనకాల కారణం ఏంటంటే జనసేన అంటే పడన వాళ్ళే ఈ గమనాన్ని ముందు పెట్టి మొత్తం ఆట ఆడించారు. అది తెలియక ఆటలో అరటిపండు ఇతను అయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది యాంటీ హిందూ, యాంటీ నేషనల్స్ బ్యాచ్ ఇతరుని హీరో, తోపు, తిరుమంటూ ముందు పెట్టి వాళ్ళు ఆడించాల్సి మొత్తం ఆడారు. వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక మొత్తానికి ఇతను దొరికిపోయాడు. వాళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పేసి అంతా సైడ్ అయిపోయారు. ఇప్పుడు ఇతని జీవితం ఏంటో కూడా ఊహకు అందటం లేదు. అంటూ బయట మొత్తం ఆ రకం మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి, మనకి తెలియని వాళ్ళు ఎస్పెషల్ ఆడవాళ్ళు కనుక దగ్గర అవుతున్నారు అంటే దాని అర్థం నిన్ను నట్టేట ముంచడానికే, నిన్ను వాడుకొని వాళ్ళు ప్రయోజనం పొందటానికి. అది తెలుసుకోండి ఎవరైనా కానీ. మరలా చెప్తున్నా, ఆడైనా మగైనా నీ దగ్గరికి వచ్చి నువ్వు తోపు, తురుము అంటున్నారు అంటే నువ్వు అది అవునా కాదో నీవు క్రాస్ చెక్ చేసుకో. కొంచెం కదా మన దగ్గర ఉంది, వీళ్ళేదో చాలా ఎక్కువ అంటున్నారంటే వాళ్ళకి ఏదో కావాలి నుంచి నేను బలి చేయనని చేస్తారు. ఈ ప్రశ్న జోసెఫ్ విషయం అదే జరిగింది. ఇదే కావేశపడి నేను ఇచ్చా. అతను కత్తి మహేష్ ఎవరు, అతను ఈరోజు ఇతను, రేపు ఇంకొకళ్ళు అన్నట్టు. ఏమని వీరికున్న స్కిల్స్ని, టాలెంట్ని వాడుకొని వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. సో మొత్తంగా కూటమి ప్రభుత్వాన్ని చేర్చడానికి, లేదా కూటమి ప్రభుత్వం చిచ్చు రేపటానికి, లేదా కూటమి ప్రభుత్వం ప్రజలు నిందలేయటానికి మాజీ ఐఏఎస్ ఐపీఎస్లతో కలగలిసి కూర్చొని అన్న హడావుడి చేస్తూ ఆ డీటెయిల్స్ ఇవ్వమ్మ గమన అంటే నాకు అవేం తెలియదు అని ఇది మళ్ళీ. బట్ మొత్తం నడిపించింది మళ్ళీ ఈమెనంట. సరే, మరలా విచారానికి 17వ తారీఖు రమ్మని అన్నారు, అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మాత్రం ఓవరాల్ మొత్తం చెక్ చేస్తే అడ్డంగా బుక్ అయిపోయాడు. ఆమె అనుషాన్ని ముందు పెట్టి ఎవరు పంపినట్టు తెలియదు కోర్టుకి. పోలీసులు సేకరించిన సమాచారం అవసరం మేరకు బయటకు వాళ్ళే వదులుతారు. తేడాగా ఉన్నా కానీ బయటకు వదలొద్దు, అది మొత్తం మా పర్సనల్ అని అంటూ ఉంటే ఆ పోలీసు ఇంకొంచెం లీడ్ ఇచ్చినట్టు, అందులో ఇంకా ఏదో ఉన్నాయిరా బాబు అని ఇంకా మొత్తం ఎదుగుతారు. కమింగ్ టు గమన.
అడ్డంగా ఆటలో అరటిపండులాగా రావణ్ను వాడుకొని వదిలేశారు. ఇప్పుడు రావణ మీద నమోదైన సెక్షన్లు ఏవైతున్నాయో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఇవన్నీ జడాశ్రమ కూడా ఏమంటున్నాడు, అసలు వాటికి మాకు సంబంధమే లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు కదా గమనకి. సో ఇక వాళ్ళు చూసుకుంటారు వైసీపీ వాళ్ళు. ఆ వైసీపీ పిల్లికి బిచ్చం కూడా బెటరు. బట్ ఇక్కడ రావణ కేసు వాదిస్తున్నా అంటే నాకైతే తేడా కొడుతుంది అని అంటున్నాడు. అన్నింటిలో కూడా కలగలిపి ఒకే ఒకటండి, మొత్తం కలగలిపి జోసెఫ్ సంఖ్య నాకు ఇచ్చారు, అతని జీవితం నాశనం చేసి పెట్టారు. అది అతను తెలిసే జరగ ఉండొచ్చు, బట్ స్వయంకృతాపరాధం.